అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్నారు. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఆ నేపథ్యంలో ఆయన్ని గతంలో ఆయన రకరకాల ప్రకటనలు చేసున్నారు. ఒకటేమో పర్సనల్ వీడియో చేసున్నారు. తర్వాత సక్సెస్ మీట్‌లో ఒక ఉపన్యాసం చేసున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా రాత్రి 8 గంటలకి యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రెస్ మీట్ పెట్టి వారింట్లో మీడియా ముందు మాట్లాడారు. ఈ మాట్లాడినటువంటి వీడియోలలో ఆయన్ని చేసినటువంటి వ్యాఖ్యానాలు, వాటి వెనక ఉద్దేశాలు, జరిగిన సంఘటన అంటే ఒక రకంగా సీన్‌ని రీబిల్డ్ చేస్తూ, ఆయనతో మాట్లాడిస్తూ, మీరు ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఈ ప్రకటన ఎందుకు చేయాల్సొచ్చింది? అని కేటగారికల్‌గా క్వెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది లోపల. అంటే ఆయన మొదటి వీడియోలో నాకు తర్వాత రోజు తెలిసింది విషయం అన్నట్టుగా మాట్లాడారు. ఆ సెన్స్ వచ్చేలాగా. సినిమా చూసాను వెళ్ళిపోయాను నాకు తెలీదు తర్వాత ఎవరో చెప్పారు అన్న టోన్‌లో చెప్పాడు. ఆ రోజు రాత్రా లేకపోతే మర్నాడు పొద్దున అనేది ఎస్టాబ్లిష్ కాకుండా చెప్పాడాయన. సో, దాని గురించి ప్రధానంగా అడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకు మీరు అక్నాలెడ్జ్ చేయలేదు? ఆ ముందు మీరు సినిమా చూస్తుండగానే మేమొచ్చి మీకు ఇంటిమేట్ చేశాం గదా! మీకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారో లేదో అనేది మీరు చెప్పాలి పర్సనల్‌గా. మీ స్టాఫ్ ఉంది. అంటే అల్లు అర్జున్ స్టాఫ్ చెప్పిందా? మరొకళ్ళు చెప్పారా? తెలియకుండా ఉందా? అనేది ఒక డౌట్ పోలీసులకి. కానీ మేము ఇంటిమేట్ చేసిన విషయం కూడా మీరెందుకని పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు, మాట్లాడలేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న. ఎందుకు హైడ్ చేశారు అనేది. దీంతో పాటు రోడ్ షో చేయలేదు అని చెప్పి ఆయన సీఎం గారి అసెంబ్లీ ప్రసంగం తర్వాత తన ఇంట్లో ప్రత్యేకంగా మీడియాని పిలిచి చాలా ఎమోషనల్‌గా ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్‌లో రోడ్ షో చేశాను అని సీఎం గారు మాట్లాడటం అనేది శుద్ధ అబద్ధం. ఎవరో ఆయనకి రాంగ్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు అన్న టోన్‌లో ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఇదిగో మీరు రోడ్ షో చేసినటువంటి వీడియోసు. దాదాపు ముషీరాబాద్ నుంచి ఆయన ప్రదర్శన నడిచింది. సప్తగిరి థియేటరు, దానికి ముందు ఉన్నటువంటి మెట్రో స్టేషను, ఆ మెట్రో స్టేషన్ ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి వీడియోలో. కాబట్టి అక్కడి నుంచి ఆయన సంధ్యా థియేటర్ వరకు రోడ్ షో నిర్వహించుకుంటూనే వచ్చారు. ఆల్రెడీ సివి ఆనంద్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఇవన్నీ స్పష్టంగా చూపించాడు ఆయన. చూపించిన సందర్భంగా రోడ్ షో చేయలేదు, అది ఫాల్స్ అలిగేషన్, ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అనే దాని మీద ప్రధానంగా ఆయన అడుగుతున్నారు. ఎందుకని మీరు పబ్లిక్ దృష్టిని మళ్లించడానికి ట్రై చేస్తున్నారు? అలాగే పోలీస్ పర్మిషన్ ఉందంటేనే నేను థియేటర్ దగ్గరికి వెళ్ళాను, లేదంటే లేదు అక్కడ పరిస్థితి బాగాలేదు అంటే కనుక వెళ్ళిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు కూడా వెళ్ళిపోయి ఉండేవాడినే కదా అనే పద్ధతిలో ఆయన కొన్ని వీడియోస్లో మాట్లాడారు. ఈ మాట్లాడటం అనేది ఎందుకు ఇలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు? ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇచ్చారా? లేకపోతే అల్లు అర్జున్ ఇస్తున్నాడా? ప్రపంచానికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది ఎవరు అనే యాంగిల్లో కూడా ఆయన నుంచి సమాధానం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. చాలా స్పష్టంగా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన. ఒకటి, మా లీగల్ ఎక్స్పర్ట్లు చెప్పారు, లీగల్ టీం చెప్పింది సంఘటనా స్థలంలో ఉండొద్దు, అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితురాలిని వెళ్ళి చూసుండాల్సింది, ఆ బాడీనైనా చూసుండాల్సింది. ఆయన పట్టించుకోలేదు. అంటే షో అయిపోతూ ఉండగా పోలీసులే ఆయన్ని కిందకు తీసుకొచ్చి పంపిస్తున్నటువంటి వీడియో కూడా వాళ్ళు ప్రదర్శించారు. ఇప్పుడు ఆ వీడియో కూడా ఆయన ప్రదర్శించి చూపిస్తున్నారు లోపల. చూపించి మీరు మాట్లాడిన దానికి దీనికి ఎక్కడైనా పొంతన ఉందా అనేది, ఎందుకు మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు టోటల్గా తప్పంతా కూడా వేరే వాళ్ళ మీదకి నెట్టేసి ఎందుకు మీరు హైడ్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు అంటే కనీసంగా అయినా ఏదో మేరకు అక్కడ తొక్కిసలాట జరగటానికి మీ ప్రమేయం ఉందా లేదా, మీరు కానీ మీ బౌన్సర్లు కానీ మీ అభిమానులు కానీ ఆ తొక్కిసలాటకి ఏమాత్రమైన కారణం అని మీరు అనుకోవడం లేదా అనేది కీలకమైన ప్రశ్న. అంటే మీరు రావటం వలన కాదు, అక్కడ
తొక్కిసలాట దానంతట అదే జరిగిందని మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నారు. పోలీసు లోపం వలన, పోలీసుల నిర్వహణ లోపం అనేది ప్రధానంగా మాట్లాడుతున్నారు మీరు. నిజానికి పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని ఎక్కడా మాట్లాడట్లేదు. పోలీసులకి పర్మిషన్ కోసం లెటర్ రాసామని మాత్రమే మాట్లాడుతున్నారు థియేటర్ వాళ్ళు, అల్లు అర్జున్ కూడా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? రిజెక్ట్ చేసిన తర్వాత ఆ లెటర్ కూడా మీకు పంపిస్తారు కదా, దాన్ని ఎందుకు ప్రదర్శించారు మీరు అని కూడా పోలీసులు అల్లు అర్జున్ అడుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ మాత్రమే కాదు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఉంది. 18 మంది పైన ఈ కేసులో మొత్తంగా నిందితులుగా చేరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వ్యవహారాన్ని. బయట కూడా అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఎవరు ఇవ్వద్దు అని పార్టీ నాయకులకి, ఇతర ద్వితీయ శ్రేణి నాయకులకి అందరికీ కూడా సీఎం గారి నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. అంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా తన అభిప్రాయాలు చెప్పాడు ఈ కేసుకు సంబంధించి. దీంతో పాటు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు, 2-3 డేస్లో ఇది సాల్వ్ అయిపోతుంది అన్న టోన్లో. ఇలాంటి వేగ్గా ఎవరు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి. అంటే ఇవన్నీ కూడా అవతల వాళ్ళు లీడ్గా వాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని దయచేసి అలాంటి అవకాశం ఇవ్వకండి. విచారణ జరుగుతున్నటువంటి కేసు, సీరియస్గా విచారణ జరుగుతోంది. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం చెందింది అని మాట్లాడుతున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో మనం రకరకాలుగా మాట్లాడటం వలన వాళ్ళకి లీడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరూ మాట్లాడద్దు దయచేసి అని సీఎం గారు దాదాపుగా అందరికీ చెప్పినట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. అందుకని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు పర్టికులర్గా సీరియస్గా ఉన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన వెళ్ళి థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ని కలవటానికి ప్రయత్నం చేస్తే ఆయన బౌన్సర్లు, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ని పూర్తిగా బయటకు పంపించేసినటువంటి సందర్భం. అంటే నీ స్థాయి ఏమిటి అన్న టోన్లో మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. దీని గురించి కూడా అంటే మీ వ్యక్తిగత సిబ్బంది ఇలా మాట్లాడతారా అంటే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ యంత్రాంగం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా ఫీడ్ చేశారు వాళ్ళకి అనే పద్ధతిలో. వీళ్ళని మాత్రమే కాదు, బౌన్సర్ల వ్యవస్థ గందరగోళంగా ఉంది. వాళ్ళ వలన కూడా కొంత ప్రెజర్ క్రియేట్ అయింది అక్కడ. ఆ ప్రెజర్ క్రియేట్ అవటం వెనకాల బౌన్సర్ల గొడవ ఉంది ఖచ్చితంగా. బౌన్సర్ల ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన, సివి ఆనంద్ గారు. ఎక్కడైనా ప్రజల మీద గనక మీరు జులుం చలాయించినట్టుగా తెలిస్తే మీరు సెలబ్రిటీలని రక్షించండి, వాళ్ళని తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాహనాల్లో ఎక్కించడం వరకు మీ బాధ్యత నిర్వహించండి, అది నో ప్రాబ్లం. కానీ ఈ ప్రయత్నంలో మీరు ఎక్కడైనా సరే పబ్లిక్కి ఇబ్బంది కలిగించినా, పబ్లిక్ని గాయపరిచినా ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఈ బౌన్సర్లను కేటాయించేటువంటి ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయనతో కూడా అదే మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్తో కూడా స్టేషన్లో. అంటే మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటి, మీరు ఎలా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని కలవాలి అంటే నీ స్థాయి ఏమిటి అన్న టోన్లో వాళ్ళు బిహేవ్ చేస్తే మరి ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ యంత్రాంగాల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం ఏమిటి అనేది, దీని ద్వారా మీరు ఏమి ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. ఇలా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అల్లు అర్జున్. అంటే ఆయన స్వయంగా చేసినటువంటి తప్పులు. రెండోది, ప్రభుత్వం ఎప్పుడూ కూడా పుష్ప సినిమాకి కానీ లేకపోతే పుష్ప 2 అనేటువంటి సినిమా ఆ హీరోకి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతోంది బయట. అంటే రకరకాల పద్ధతుల్లో. ఇప్పుడు మొన్న జరిగినటువంటి జేఏసీ దాడికి సంబంధించి, ఉస్మానియా జాక్ దాడికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే దాడి జరిగిన తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోలు కొన్ని పెట్టి ఇది వాంటెడ్గా జరిపించిన దాడి అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాక్ ఎక్కడా దాడులు చేయలేదు, తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎక్కడా దాడులు చేయలేదు, అలాగే
ఇది జరిగినప్పుడు దాడులు జరగలేదు, అది జరిగినప్పుడు దాడులు జరగలేదు, ఇప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారు అన్న టోన్లో కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఈ రకమైనటువంటి పోస్టులు, అలాగే రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నటువంటి ఫొటోసు ప్రమోట్ చేయటం వెనకాల ఎవరున్నారు? అంటే అల్లు ఫ్యాన్స్ హస్తం ఏమన్నా ఉందా? దీని వెనకాల ఎవరన్నా రూట్ మ్యాప్ ఇస్తున్నారా? ఎవరు గైడ్ చేస్తున్నారు? ఇలాంటి వివరాలు కూడా అల్లు అర్జున్ నుంచి అతనికి తెలిసిన మేరకు సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇలా టోటల్గా పుష్ప 2 వివాదం ఆ రోజు ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పడుతున్నటువంటి సందర్భంగా అక్కడ ప్రజలు కూడిన తర్వాత జరిగినటువంటి సంఘటన, తొక్కిసలాటలో సంభవించినటువంటి ప్రమాదం అని చెప్తున్నారు. కానీ ఇది నిజంగా మానవ కల్పిత ప్రమాదము. పర్టికులర్గా అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో, ఆయన బౌన్సర్లు, ఆయన అభిమానులు కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక గందరగోళ వాతావరణం. ఆ వాతావరణాన్ని ఏమాత్రము ప్రిడిక్ట్ చేయనటువంటి ఆయన టీము, అలాగే ఆ చిత్ర యూనిట్, థియేటర్ యాజమాన్యం, వీళ్ళందరి పాత్ర ఉంది ఖచ్చితంగా దీనిలో. ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడా కూడా వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. చాలా స్పష్టంగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు, ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు, ఫ్యాన్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. టికెట్ల రేట్లు మీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుని అమ్ముకోమని కూడా పర్మిషన్ ఇచ్చారు. 1200 నుంచి మొదలు పెడితే 3000 వరకు టికెట్ల అమ్మకాలు జరిగినాయి. అలాగే మల్టీప్లెక్స్లో 700, సింగిల్ స్క్రీన్లో 350 లెక్కన 10 రోజుల పైన అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇంత సహకరించినటువంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా మీరు ఎందుకు మాట్లాడారు? పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు ప్రపంచానికి రాంగ్ లీడ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు? పోలీసులు మిమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపించారు ఆ రోజు, దాన్ని ఎందుకు మీరు ప్రపంచానికి చెప్పలేదు? ఇలా అనేక సందేహాలకు ఆయన నుంచి సమాధానాలు తీసుకుంటున్నారు. అవి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ఆ వీడియోస్ అన్నీ ప్రదర్శిస్తూ, ఇది మీరు మాట్లాడిన మాట, ఇది వాస్తవము, దీనికి మీరే సమాధానం చెప్తారు అని ప్రతి వీడియోలోనూ ఆయన కాంట్రాడిక్ట్ చేసినటువంటి ప్రతి అంశాన్ని ఆయన ముందు ప్రస్తావించి విత్ విజువల్ ఎవిడెన్స్ ఆయన ముందు ప్రకటించి ఆ తర్వాత ఆయన అభిప్రాయాన్ని అడుగుతున్నారు. సో ఇది కొంత సీరియస్గానే జరుగుతోంది ఇంట్రాగేషన్ అని అనకూడదు. కానీ విచారణ విషయంలో చాలా స్పష్టంగా, అంటే నిర్దిష్టమైనటువంటి అంశాల పట్ల నిర్దిష్టమైనటువంటి సమాధానాలు రాబట్టడానికి కాన్షియస్గా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా అల్లు అర్జున్ ఎంత మేరకు తన్ని తాను డిఫైన్ చేసుకోగలడు అంటే, ఆయన ప్రధానంగా మనకు అనిపిస్తోంది, ఆయన మొదటి రోజు వీడియో రిలీజ్ చేసిన క్షణం నుంచి, ఆ తర్వాత సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇదంతా కూడా, తర్వాత ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, మా లీగల్ ఎక్స్పర్ట్లు అక్కడికి వెళ్ళొద్దన్నారు, నేను బన్నీవాసును పంపించాను, తన ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నాను, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. బన్నీవాస్ గారు అక్కడికి వెళ్ళటం అనేది వాస్తవమే, ఆయన అడ్మిట్ చేశాడు. అంటే మృతురాలి రేవత్ గారి భర్త యాక్సెప్ట్ చేశాడు, బన్నీ వ్యాస్ వచ్చాడు మా దగ్గరికి చెప్పాడు ఆయన స్పష్టంగా. ఓకే, వెళ్ళారు, జగపతి బాబు గారు కూడా వెళ్ళారు. కానీ వీరెందుకు వెళ్ళలేదు? మీకు సంఘటన జరిగింది అని తెలియగానే మీరు ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఏమిటి? ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాలి. ఆ పడిపోయినటువంటి పిల్లవాడి పరిస్థితి ఏంటనేది మీకు ఒక ఆతృత ఉండాలి కదా, ఏం జరిగింది అని తెలుసుకోవటానికి. రెండోది, హాస్పిటల్కి వస్తే ఇక్కడ క్రౌడ్ వచ్చేస్తుంది, రష్ వచ్చేస్తుంది, అందుకని మీరు రావద్దు అని బన్నీవాస్ తనకు చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారు చెప్పారు ఒక వీడియోలో. దీని మీద కూడా ఒక గొడవ జరుగుతోంది. ఆ గొడవ ఏంటంటే, మీరు రివీల్ చేస్తే కదా అక్కడికి జనాలు వచ్చేది, నేను ఫలానా హాస్పిటల్కి వెళ్తున్నాను అని మీరు ప్రపంచానికి చెబితే అప్పుడు ప్రపంచానికి తెలిసి మీ అభిమానులు రియాక్ట్ అయ్యి హాస్పిటల్ మీదకి వస్తారు.
మీరు వెడుతున్న విషయం మీకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా ఉంటే ఎలా తెలుస్తుంది మీరు అక్కడికి వెళ్ళారని? మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు వెళ్ళి కలిసి ఉండొచ్చు కదా, కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు ఆ పని? అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషనే. అంటే తను వెడితే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది, నేను ఎటు కదిలినా తెలిసిపోతుంది అన్న టోన్లో, అంటే తన్ని తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తున్నాడా అల్లు అర్జున్ అనేది ఒక ప్రశ్న. ఇలా పబ్లిక్ డొమైన్లో చాలా సందేహాలు ఉన్నాయి ఆయన మాట్లాడుతున్న మాటల మీద. ఈ సందేహాల్లో మెజారిటీ సందేహాలు ఇప్పుడు ఆయన నుంచి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి కేసు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. అలాగే ఈయన మధ్యంతర బెయిల్లో ఉన్నారు ప్రస్తుతం. ఈ మధ్యంతర బెయిల్ నిజానికి రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళారా, ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే దానికి సమాచారం లేదు. కానీ ఈ మధ్యంతర బెయిల్ని రద్దు చేయించడానికి పోలీస్ వైపున పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కాన్షియస్గా హైకోర్టును ఆశ్రయించినట్టుగా అయితే ఒక సమాచారం ఉంది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. సో ఒకవేళ అదే గనక జరిగితే కాన్షియస్గా ఈ బెయిల్ రద్దై ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహం కూడా ఉంది. నిజానికి ఈ విచారణ ఒక రకంగా దానికి లీడ్ ఇస్తుందా అంటే, ఈ విచారణలో ఆయన నుంచి రాబట్టినటువంటి సమాధానాలతో వీళ్ళు కాన్షియస్గా ఛార్జ్ షీట్ లాంటిది ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు, ఈ స్టేట్మెంట్ ఇన్ టోటల్ కోర్టుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి ప్రాతిపదికగా కనిపించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్తున్నటువంటి సమాధానాలతో ఆ అభిప్రాయం కోర్టు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్టేట్మెంటు న్యాయమూర్తి గారికి అందజేస్తే వారు దీన్ని పరిశీలిస్తే ఏ కన్సిడరేషన్తో అయితే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేశారో ఆ కన్సిడరేషన్ని వెనక్కి తీసుకోవాలి అని అనిపించే అవకాశం ఉంది. అది కనుక జరిగితే స్ట్రైట్ అవే, అంటే వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులకి అప్రోచ్ కావడానికి ముందే ఈ బెయిల్ రద్దే ఆయన లోపలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా ఇది ఒక రకంగా గుణపాఠం లాంటిది. సెలబ్రిటీస్కి కానీ ఎవరికైనా సరే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండండి, బాధ్యతాయుతంగా ఉండండి. మీ ప్రెజెన్స్ అక్కడ అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అక్కడ ప్లేస్ ఎంత ఉంది, మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు తీసుకెళ్తున్నటువంటిది ఎవరు? అలాగే ఇక్కడ ఇంకొక కీలకమైన ప్రశ్న అల్లు అర్జున్ అడగబోతున్నారు. అదేమిటంటే, మీరు సంధ్యా థియేటర్కి వెడుతున్న విషయాన్ని మీ పిఆర్ టీము మీ అభిమానులకి మెసేజ్ల రూపంలో పంపిందా లేదా? పంపింది అనేది గనక ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తే ఇది వాంటెడ్గా డిజైన్ చేసినటువంటి కార్యక్రమం కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ గనక కోర్టుకి చేరితే ఖచ్చితంగా అల్లు అర్జున్ పట్ల